ప్రహ్లాద ఎవరు? మనం ఈ ప్రశ్న ముందే నమో ద్వారా ఒక ప్రశ్నించుకున్నాం, అనుమానించాం. అది ఇప్పుడు నిజమైంది. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమాంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడోసారి కస్టడీకి తీసుకున్నారు. 3 కేసుల్లో 4 రోజుల చొప్పున 12 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టుకు అనుమతించింది. చెంచల్గూడ జైలులో ఉన్న రవిని గురువారం మధ్యాహ్నం పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరు పేర్లు విచారణలో కీలకంగా మారాయి. విశాఖకు చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి స్నేహితుడని తేలింది. ఇటీవల ప్రసాద్ని కూడా విచారించిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ప్రహ్లాద్ కుమార్ గురించి ఇంకా ఆచూకీ చిక్కలేదు. అయితే తొలిసారి కస్టడీలో రవిని ప్రశ్నించినప్పుడు అమీర్పేటలో కోచింగ్ తీసుకునే సమయంలో పరిచయం అయ్యాడని చెప్పాడు. రెండోసారి విచారణలో ఆయనెవరో తెలియదన్నాడు. ప్రహ్లాద్ పేరుతోనే ఐబొమ్మ రవి, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వీటన్నిటితో పాటు కరేబియన్ దీవుల్లో సెయింట్ కిట్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం కూడా తీసుకున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ అతని పేరు మీద రిజిస్టర్ చేయించాడు. అయితే నమో ఇదివరకే అనుమానించినట్టు ఇమ్మంది రవినే ప్రహ్లాద్ పేరుతో అక్కడి పౌరసత్వం తీసుకొని ఈ ఆపరేషన్ చేస్తున్నాడు. గొప్ప విష్ణు భక్తుడైన భక్త ప్రహ్లాద్ ఆ పేరు పెట్టుకోవడం వెనుక ఆలోచిస్తే ఈ విశ్వం కుట్ర పన్ని లోక కళ్యాణం కోసం కొందరు మనుషులను, కొన్ని పేర్లను ఎంచుకొని తను అనుకున్న పనిని సాధించుకుంటుందని ఎప్పుడూ ఉద్ఘాటిస్తుంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటనకు గాని, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధం కూడా ఉంటుంది. అది ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా గాని, సంఘటనల ద్వారా గాని, సంఖ్యల ద్వారా గాని అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. ఈ నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం ఏదీ ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. కీప్ వాచింగ్.